ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే ఏదంటారు మామూలుగా టీ టీ షాప్ భాషలో చెప్పాలంటే పెంట పెంటగా హ్మ్. అయిపోతాయి. సో అది వైసీపీ ఉన్నా ఇలాగే ఉంది. ఇప్పుడు టీడీపీ కూటమి వచ్చినా కూడా అంతే. ఇలాగే జరుగుతున్నాయి. అంటే ప్రజా కేంద్రమైన రాజకీయాలనే పక్కనకి వెళ్ళిపోయి వీళ్ళ రివెంజ్ పాలిటిక్స్ అనేది జరుగుతుంది. ఒకరి మీద ఒకరు పై సైజ్ సాధించడానికే 2 హ్మ్. పార్టీలు కూడా పనిచేస్తున్నట్టే ప్రధానంగా మనకు కనబడతాయి. ఈ నేపథ్యంలో ఏమైందంటే లడ్డూకి సంబంధించి తిరుమల లడ్డు కల్తీకి సంబంధించి హ్మ్. అంతకుముందు చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని వీళ్ళు ఆరోపించినట్టు జంతు కొవ్వు కలవలేదు. బట్ అది నెయ్యే కాదు కంప్లీట్‌గా అది కెమికల్స్‌తో పామ్ ఆయిల్, పామోగ్రోవ్ ఆయిల్ ఏదో ఉంది. హ్మ్. మొత్తానికి కెమికల్స్‌తోనే నెయ్యి తయారు చేశారు. స్మెల్ వచ్చేదానికి ఏదో చేశారు. సో, అనేది సిట్ ఇచ్చింది. దాన్ని తెలుగుదేశం వాళ్ళు ఆహ్, మహాపాపం పేరుతో ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు వేసి దాన్ని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు మహాపాపం చేశాడని వైసీపీవోళ్ళు ప్రచారం చేస్తున్నారు. హ్మ్. సో, దాంతో లడ్డు చుట్టూ పాలిటిక్స్ మొదలైనయి. సో, ఈ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలని తీయించే దానికోసం వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు హ్మ్. వీధుల్లోకొచ్చి. సో, ఆహ్, ఇ అదే క ప్రోగ్రామ్‌లో భాగంగా ఈయన అంబటి రాంబాబు గూడా అక్కడ గుంటూరులో ఫ్లెక్సీలని తొలగించడానికి ఆయన జనాన్నేసుకొని బయలుదేరాడు. ఆ క్రమంలో గొడవలు జరిగాయి. హ్మ్. తెలుగుదేశం వాళ్ళు కొంతమంది ఆయన మీదకొచ్చారు. అంతకుముందు గూడా ఆయన లడ్డూకి సంబంధించి చంద్రబాబు మీద నీచంగా కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలో అక్కడ భీమినేని వందనాదేవి ఆమె వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. హ్మ్. గుంటూరు జిల్లా గ్రంథాలయ చే శాఖ చైర్మన్ గ్రంథాలయ సంస్థకి. సో, ఇలాగ వాళ్ళు ఆయన్ని బూతులు తిట్టారు. ఆ క్రమంలో ఆయన గూడా బూతులు తిడుతూ చంద్రబాబు సంబంధం లేకపోయినా అక్కడ ఆ కాంటెక్స్‌లో ఆయన చంద్రబాబును గూడా దారుణంగా మాట్లాడాడు. హ్మ్. ఆ తర్వాత నేను ఆ కోపంలో వాళ్ళు తిట్టారు కాబట్టి నేను తిట్టాను. చంద్రబాబుని అలా అనడం నా తప్పే. నేను ఆవేశంలో అన్నానని క్షమాపణ చెప్పాడు. కానీ తెలుగుదేశం వాళ్ళు బాగా రెచ్చిపోయి అక్కడున్న వెస్ట్ గు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి వాళ్ళ హస్బెండ్ రామచంద్రరావు వీళ్ళ హ్మ్. ఆధ్వర్యంలో జనం వెళ్ళి ఆయన మీద ఇంటి మీదకి దాడికి వెళ్ళి కారు ధ్వంసం చేసి తర్వాత మంట కూడా పెట్టినట్టుగా హ్మ్. చెప్తున్నారు. సో, ఆహ్, కొంతమందికి గాయాలయినాయి. ఆ క్రమంలో ఈయన గట్టిగానే మళ్ళీ రెచ్చిపోయాడు. అరెస్ట్ చేస్తారా చేసుకోండి నేను రెడీగా ఉన్నాను. నేను ఎప్పుడైనా జైలుకెళ్ళడానికి రెడీగా ఉన్నాను ఇవన్నీ మాట్లాడాడు. దాని తర్వాత 10:30 ఆ ప్రాంతంలో పోలీసులెళ్లి అతన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి సంబంధించిన పోలీసులెళ్లి అతన్ని అదుపులోకి తీసుకొని హ్మ్. నల్లపాడుకి తరలించారు. వారు ఆయన భార్య విజయలక్ష్మి ఇమ్మీడియేట్‌గా ఆహ్, ఆహ్, హైకోర్ట్‌లో పిటిషన్ వేసింది. హ్మ్. సో, ఇప్పుడు ఆయన్ని ఈరోజు సండే కాబట్టి ఒకవేళ మేజిస్ట్రేటు ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. తీసుకెళ్ళే అవకాశం. సో, ఓకే. దాని మీద ఈరోజు తీసుకుంటారా? లేకపోతే ఈయన్ని రిమాండ్‌కి పెట్టేసి దాన్ని మళ్ళీ విచారిస్తామంటారా పిటిషన్ మీద అనేది మేజిస్ట్రేట్ దీని మీద డిపెండ్ అయి ఉంటది. హ్మ్. సో, ఇది బేసిక్‌గా అయితే ఆహ్, జరిగిన జరిగిన విషయం. క్రమం. దాని తర్వాత ఇప్పుడు ఇరు వర్గాలోళ్ళు రెచ్చిపోతున్నారు. ఇటు పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ ఆయన చంద్రబాబుని ఏమన్నా అంటే మేము తమాషా చూస్తున్నాం అనుకుంటున్నారా? మీకు ఇట్లాగే శాస్త్ర జరుగుతుందని వీళ్ళు బాగా ఇదైపోతున్నారు. అంటే ఇప్పటివరకు ఏందంటే కేసులు, అరెస్టులు ఈ పర్వం మాత్రమే ఉంది. ఇప్పుడు వీధి హ్మ్. బ్యాటిల్స్‌గా అది మారిపోయింది. దొమ్మిలుగా మారిపోయింది. సో, ఇది వీళ్ళిద్దరికీ ఎలాగా ఉన్నా ఎవరిది మంచి, ఎవరిది తప్పని చెప్పలేని పరిస్థితులకి 2 పార్టీలు గూడా ఎళ్ళిపోయినాయి. కానీ ప్రజలకి దీనివల్ల అనవసరమైన నష్టం తప్ప లాభమైతే ఏం లేదు. ఇప్పుడు హ్మ్. లడ్డూ కల్తీ జరిగిందా లేదని సిట్టు ఆల్రెడీ చార్జ్ షీట్ ఏసింది. దాని మీద ట్రయల్ జరగాలి. దాని మీద ఎళ్ళాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికీ కోర్ట్‌లో దీని మీద ప్రాసెస్ మీద ఎవరికీ నమ్మకం లేదు. దాని పట్ల ఇంట్రెస్ట్ గూడా లేదు. హ్మ్. పొలిటికల్‌గా దీన్నెలా మనకు ఉపయోగించుకోవాలని ఇరు వర్గాలు ట్రై జేస్తాయి. హ్మ్. దీన్ని మనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలని తెలుగుదేశం, మనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలని వైసీపీ. ఇంత తప్ప దాంట్లో నిజంగా కల్తీ జరిగిందా? కల్తీ జరిగితే దాని తప్పి ఎవరిది? దానికి పనిష్మెంట్ ఏంటి? ఇది స్పీడప్ చేసి లీగల్‌గా చేయాల్సిన పని పక్కన బెట్టేసి, హ్మ్. ఈ వీళ్ళు పొలిటికల్ గెయిన్ కోసం ఇతరుల మీద బురద జల్లుకోవడం ఇది జరుగుతుంది. అవును. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల సమస్యలు లేకపోతే అభివృద్ధి
గవర్నెన్స్ ఇది పక్కకెళ్ళి ఈ విషయాల మీదే కొట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది. ప్రతిపక్షం చేయాల్సిన పని ఏంటి? ప్రజల సమస్యల మీద వాళ్ళు ఆర్గనైజ్ అవ్వాలి. అది పక్కన పెట్టేసి తమ మీద లడ్డు ఇప్పుడు వాళ్ళు ఆరోపించారు, కోర్టులో తేలుతుందని ఊరుకో ఉండొచ్చు. వేరే ప్రజల సమస్యల మీద చేస్తే వాళ్ళకు కూడా మద్దతు వస్తుంది. ప్రజల్లో కూడా వైసీపీకి మనకి వీళ్ళు ప్రతిపక్షం మనం ఓడించినా కూడా మన తరపున వీళ్ళు పోరాడుతున్నారు అనేది ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఏ అధికార పక్షమైనా కూడా అలివి కాని హామీలు ఇచ్చేస్తున్నారు దేశవ్యాప్తంగా, అది అమలు చేయలేని పరిస్థితి ఉంది. అట్లాగే అనేక సమస్యలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దానికి కారణం కొంత కేంద్ర ప్రభుత్వం అయితే, కొంత రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ప్రజా సంక్షేమం మీద హామీల మీద ఎక్కువ దృష్టి పెట్టి, ఉచితాల మీద ఎక్కువ దృష్టి పెట్టి లాంగ్ టర్మ్ ప్రయోజనాలను పనంగా పెట్టే కార్యక్రమం అనేది నేషనల్ వైడ్ జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ ఏమో మామూలుగా సూత్రప్రాయంగా వాళ్ళు వ్యతిరేకిస్తారు ఫ్రీ బీఫ్స్ అని, కానీ వాళ్ళు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రాల్లో చూసుకుంటే ఎన్నికల్లో ఇప్పుడు మన బీహార్లో చూసాము, మహిళలకు 10,000 ఇస్తారు 70 లక్షల మందికి ఎంతకో. సో అలాగా ఉచితాలు అనేవి అన్నీ ఎవరు వ్యతిరేకించినా వ్యతిరేకించకపోయినా చేసేదేమో ప్రాక్టికల్గా అందరూ అదే చేస్తున్నారు. సో ఇలాగ ప్రజల సమస్యల మీద వాళ్ళు పోరాడితే వైసీపీ వాళ్ళు, అప్పుడు నిర్బంధం వచ్చినా అరెస్టులు వచ్చినా అది ప్రజల్లో వస్తుంది. కానీ అది జరగట్లేదు. ఇలా వ్యక్తిగత స్థాయికి వెళ్ళిపోయి బూతులు, ఇప్పుడు అంబటి రాంబాబు సీనియర్ పొలిటీషియను, నాలెడ్జబుల్, ఆయనకి తెలియదని ఏం చెప్పలేము, కానీ వాళ్ళ ఫ్రస్ట్రేషను ఒక అంటే మనల్ని వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అన్న ఒక ఫ్రస్ట్రేషన్లో నుంచి వెళ్తున్నారు. ఇక్కడే ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఇదేదో వీళ్ళ 2 పార్టీలు కాదు, ప్రజలు గమనిస్తుంటారు. నేను చాలాసార్లు ఒక సూక్తి చెప్తుంటాను, శత్రువు మనల్ని కొడితే మనకు దెబ్బ తగలకూడదు, ప్రజలకు తగలాలి. మనం కొడితే శత్రువుకే తగలాలి, ప్రజలకు తగలకూడదు అనేది ఒక సూత్రం ఉంది పొలిటికల్గా. అలాగా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వీళ్ళ మీద నిర్బంధం ఉపయోగిస్తే అది ప్రజలకు కూడా తగిలే విధంగా ఉండాలి. గతం కొన్నిసార్లు జగన్ పార్టీ అది చేసింది. మామిడి రైతులు కావచ్చు, ఇక్కడ పొగాకు రైతులు కావచ్చు, మిర్చి రైతులు కావచ్చు, ఇలాంటి రైతుల ఇష్యూస్ మీద గట్టిగా పోరాడినప్పుడు ప్రజల్లో కొంత ఇది వచ్చింది. అట్లాగే ప్రభుత్వం కూడా ఆ పోరాటాల ఫలితంగా రైతులకు కొన్ని మేలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దాని మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. కానీ ఇప్పుడు లడ్డూ చుట్టూ రాజకీయం అనేది ఈ 2 వర్గాలకు పెద్ద తేడా కనిపించట్లే. జనాలు మన కామెంట్లు అవి చూస్తే వీళ్ళ పార్టీల కామెంట్లు ఏమో ఎవరు మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ లైన్ చదవగానే ఇతను వైసీపీ, ఇతను తెలుగుదేశం అర్థమైపోతుంది. వాళ్ళ అర్థం కాని ఏం లేదు. కానీ ఒక మామూలు ప్రజల మాట్లాడుకునేది చూసినప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకొని మన సంగతి ఏంటి పట్టించుకోవట్లేదు అన్న ఇది వస్తుంది. రెండోది ఏంటంటే ఎవ్రీడే ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా మారిపోయింది ఇప్పుడు. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ లాస్ట్లో 6 months మాత్రమే రాజకీయాలు చేసేవాళ్ళు, మిగతా అంతా కూడా ప్రజల సమస్యల మీద ప్రతిపక్షాలు పోరాడేవి, అధికార పక్షం కూడా బాధ్యతగా వ్యవహరించేది. ఇప్పుడు ఏమైపోయింది, ఎవ్రీడే వీళ్ళు పైచేయి సాధించడం కోసం, లేకపోతే అధికార పక్షం రివెంజ్ తీర్చుకోవడం కోసం, గతంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి మేము డబ్బులు ఇబ్బంది పెడతామని వీళ్ళు అనుకోవడం, మీరు ఇబ్బంది పెడితే మేము ఎదుర్కొంటామని, దాని తర్వాత మేము వస్తే మిమ్మల్ని ఇంకా 10 రెట్లు చూస్తామని ఇది మాట్లాడడం. అంటే ప్రజలు అనేది పక్కన పెట్టేశారు, వీళ్ళు ఒకరి మీద ఒకరు చేసుకునే క్రమం ఇది కనపడుతుంది. దీంట్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అంటేనే కులం లేని రాజకీయం లేదు అక్కడ. సో ఇప్పుడు అంబటి రాంబాబుని వైసీపీ వాళ్ళు